ఈరోజు మాట్లాడితే అబద్ధాలు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని ఈ భారతదేశంలో లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆడబిడ్డ పుట్టినప్పుడు మరి మన ఇంట్లో బిడ్డనో చెల్లెనో పెళ్ళికి వచ్చినప్పుడు బిడ్డ పెద్దగా అవుతుంది, పెళ్ళికి వచ్చింది, కానీ మన ఒక జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఆమె కట్నం పెట్టాలంటే చాలా ఖర్చు అయితే అంటే ఆ రోజు కేసీఆర్ గారు ₹1,00,000 ఆడబిడ్డ పెళ్ళికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా? ఇచ్చింది మన దగ్గర ఉన్నది కదా. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కుల వృత్తులని బ్రహ్మాండంగా ప్రోత్సహించాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకున్నారు. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు తెచ్చాడు, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు తెచ్చాడు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇది జరగలేదు అని ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. అనేకమైనటువంటి కొత్త కార్యక్రమాలు. కానీ ఆ రోజు ఏంటంటే కొన్ని నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే మమ్మల్ని సరిగ్గా చూస్తలేడని, మా ఎమ్మెల్యే సరిగ్గా మాట్లాడతలేడని, మా ఎమ్మెల్యే ఓడిపోతే మంచిదని కేసీఆర్ గారు మాత్రం ముఖ్యమంత్రి ఉండాలి, ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలని కొన్ని జాగాలలో కొంతమంది ఎమ్మెల్యేలను ఓడగొట్టుకున్నాం. మరి ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేడు కదా. ఈరోజు కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా చేసే శక్తి ఈ దేశంలో కనుందా? ఉన్నదా? ఎవడని చేయగలుగుతాడా?